నారా లోకేష్ సింగపూర్ పర్యటన తర్వాత సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులని రానియకుండా, ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు రానీయకుండా కుట్ర జరుగుతోంది. పెట్టుబడిదారులకి మెయిల్స్ వెళ్తున్నాయి. దాని వెనకాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు అన్నటువంటి తీవ్రమైన ఆరోపణ చేశారు. సింగపూర్‌కి సంబంధించి ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని జగన్ ఏకపక్షంగా రద్దు చేసేశారు. అలాంటి బ్రాండ్‌ని చెడగొట్టే ప్రయత్నం చేస్తే మేము మళ్ళీ ఆ బ్రాండ్‌ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఓ పక్కన ఇండస్ట్రీస్ రావడానికి ముందుకొస్తుంటే వాళ్ళకి మెయిల్ చేసి బెదిరిస్తున్నారు. రీసెంట్‌గా కూడా కేశవ్ చెప్పింది కూడా అదే, లోన్స్ ఇవ్వడానికి బెదిరిస్తున్నారు, ఇవి బెదిరిస్తున్నారు. వీటికి భయపడేది లేదు. పైగా అలాంటి కుట్ర, రాష్ట్ర ఎదుగుదల మీద కుట్ర చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టం, త్వరలోనే చర్యలు తీసుకుంటాం అన్నటువంటిది ప్రకటించారు. అదే సందర్భంలో లిక్కర్ కుంభకోణం పతాక స్థాయికి చేరిందన్నటువంటి విషయం లోకేష్ మాటల్లో తేలుతోంది. బంగారం కొన్నారు, మద్యం వ్యాపారులు